హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా రెగ్యులర్ వెర్బ్స్, ఇర్రెగ్యులర్ వెర్బ్స్ ఏ విధంగా ఫామ్ అవుతున్నది ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ముందుగా రెగ్యులర్ వెర్బ్స్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. చూసిన ప్రతి వారు కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా రెగ్యులర్ వెర్బ్స్ ఏ విధంగా ఫామ్ అవుతుందో డిస్కస్ చేద్దాం. అయితే అది నేర్చుకునే ముందు ఏంటంటే తప్పనిసరిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వెర్బ్కు ఉన్న 3 రూపాయల గురించి ఐడియా రావాలి. అదే V1, V2, V3. వెర్బ్ 1, వెర్బ్ 2, వెర్బ్ 3. వెర్బ్ 1 అనేది దేని తెలియజేస్తుంది అంటే సింపుల్ ప్రజెంట్ అని అంటాం. వెర్బ్ 1 అనేది సింపుల్ ప్రజెంట్ అని అంటాం. వెర్బ్ 2ని సింపుల్ పాస్ట్ ఫామ్ అంటాం. వెర్బ్ 3ని పాస్ట్ పార్టిసిపల్ అంటాం. ఇది వెర్బ్ యొక్క 3 రూపాయలు, V1, V2, V3. అయితే ఈ V1కి మరొక పేరు అంటే మెయిన్ వెర్బ్ అని అనొచ్చు. V1 అనే బేస్ ఫామ్ అనొచ్చు. V1 అనే సింపుల్ ప్రజెంట్ ఫామ్ అనొచ్చు. అలాగే V2 సింపుల్ పాజిటివ్, V3 పాస్ట్ పార్టిసిపల్. ఈ విధంగా V1, V2, V3 తప్పనిసరిగా ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన రూపాలు, వెర్బ్ యొక్క 3 రూపాలు. ఓకేనా? V1 ఏంటో తెలియజేస్తుందంటే సింపుల్ ప్రజెంట్, V2 సింపుల్ పాస్ట్, V3 పాస్ట్ పార్టిసిపల్. ఓకేనా? అయితే రెగ్యులర్ వెర్బ్స్ ఎలా ఏర్పడతాయంటే V1, V2, V3 3 ఉన్నాయి కదా. V1కి చివరన డి కానీ, ఈడీ కానీ, ఐఈడి కానీ చేరి V2, V3 ఏర్పడతాయి. V1కి చివర డి కానీ, ఈడీ కానీ, ఐఈడి కానీ చేరితే V2, V3 రూపాయలు ఏర్పడతాయి. మళ్ళీ ఈ V2, V3 రూపాయలు అనేవి ఒకేలా ఉంటాయి. అది దాని యొక్క కండిషన్. అటువంటి వెర్బుల్ని ఏమంటామంటే రెగ్యులర్ వెర్బ్స్ అంటాము. వెర్బ్ 1కి చివర డి, ఈడీ, ఐఈడి మూడిట్లో ఏదో ఒకటి చేరుతాయి. చేరడం వల్ల V2, V3 ఏర్పడతాయి. మరి V2, V3 ఒకలాగా ఉంటాయి. వీటినే ఈ విధంగా ఏర్పడిన వెర్బుల్ని ఏమంటామంటే రెగ్యులర్ వెర్బ్స్ అని అంటాం. ఇప్పుడు మనకి మొదటగా V1కి చివర ఈడీ, వెర్బ్ 1కి చివర ఈడీ చేరడం వల్ల V2, V3 ఏర్పడే వెర్బులు ఏంటో చూద్దాం. ఓకేనా? చూడండి, ఇక్కడ V1, V2, V3. నెంబర్ 1 ఎగ్జాంపుల్ ఆస్క్ చివరన ఈ కానీ ఈ లేదు. ఆస్క్ చివరన ఈ లేనప్పుడు ఈడీ ఏర్పడుతుంది. ఈడీ యాడ్ చేయాలి మనం. ఆస్క్ వెర్బ్కి చివర ఈ లేదు, ఈడీ కాదు, ఈ వెర్బ్కి చివర ఈ లేకపోతే ఈడీ రాయాలి, ఈడీని చేర్చాలి. సో ఆస్క్డ్ చూసారా, వెర్బ్ 1కి చివర ఈడీ చేర్చడం వల్ల V2 ఏర్పడింది, V3 ఏర్పడింది. ఈ రెండు ఒకలా ఉన్నాయి. అటువంటి వెర్బుల్ని ఏమంటాం అంటే రెగ్యులర్ వెర్బ్స్ అని అంటాం. ఆస్క్ అంటే అడగడం, ఓపెన్ తెరవడం. దాని యొక్క V2, V3 ఏమవుతుంది? ఓపెన్డ్. ఈ చివరన ఈ వెర్బ్ మెయిన్ వెర్బ్ అంటే V1 చివరన ఈ లేకపోతే ఈడీ చేర్చాలి. ఓకేనా? అలా కాల్ పిలవడం, కాల్డ్. ఆర్డర్ ఆదేశించుట, ఆర్డర్డ్. వాక్ నడవడం, వాక్డ్. వాంట్ కోరుకునుట, వాంటెడ్. లుక్ చూడడం, లుక్డ్. ఓకేనా? ఈడీ. లాఫ్ నవ్వడం, లాఫ్డ్. చివరిని ఈడీ చేరి చూసారా, LAUGH లాఫ్కి చివరిని ఈడీ నవ్వడం. జంప్ దూకడం, జంప్డ్. ఓకేనా? ప్లే ఆడడం, ప్లేయిడ్. డిపెండ్ ఆధారపడడం, డిపెండెడ్. డిస్కస్డ్ చర్చించడం. డిఫీటెడ్ ఓడించడం. కౌంట్ లెక్కించడం, కౌంటెడ్. కన్సిడర్ పరిశీలించడం, కన్సిడర్డ్. సో కన్సిడర్డ్. కన్స్ట్రక్టెడ్ కట్టుట, నిర్మించుట. కుక్ వండుట, కుక్డ్. కంటెస్ట్ పోటీ చేయుట, కంటెస్టెడ్. కన్సల్ట్ సంప్రదించడం, కన్సల్టెడ్. చీట్ మోసం చేయడం, చీటెడ్. ఇక్కడ మీరు నేర్చుకుంది ఏంటంటే వెర్బ్ చివర ఈ లేకపోతే ఈడీ చేర్చడమే. అప్పుడు V2, V3 ఏర్పడతాయి. ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి. అదే రెగ్యులర్ వెర్బ్ యొక్క రూల్. ఫస్ట్ది ఈడీ ఏ విధంగా చేరుతుందని వాటి యొక్క ఎగ్జాంపుల్స్ చూస్తాను. ముందు ఈడీ తర్వాత డి చేరే వెర్బులు ఏంటి, తర్వాత ఐఈడి చేరే వెర్బులు ఏంటి చూద్దాం. ముందుగా చివరిని ఈడీ చేరే వెర్బులు ఏంటనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? అంటే మీరు ఈ వెర్బుల్ని బైహార్ట్ చేసుకోవాలి. అన్నింటికీ రూల్ అప్లై చేయడానికి లేదు. చివరిని ప్రతిదానికి ఈ లేకపోతే ఈడీ రాయడానికి లేదు. మీరు ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు అర్థమైపోద్ది. ఓకేనా? ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. వీటికి కొన్ని వెర్బులకు మాత్రమే చివరిని ఈ లేకపోతే ఈడీ పెడితే V2, V3 ఏర్పడతాయి. అలా ఈడీ పెట్టడం వల్ల V2, V3 ఏర్పడితే ఆ వెర్బుల్ని రెగ్యులర్ వెర్బులు అంటామని మనం చెప్పుకుంటున్నాం అక్కడ. కాబట్టి మీరు ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఈడీ చివరిని చేరే కొన్ని వెర్బులు మరికొన్ని వెర్బులు మనము డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్.
నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్. పెయింట్, పెయింటెడ్, పెయింటెడ్. చివరిని ఈడి చేరినవి చెప్తున్నాను. ఓకేనా? 21 ఇది ఆల్రెడీ 20 చెప్పుకున్నాం. సో ఇక్కడ పెయింట్కి చివరిని ఈ లేదు. ఈ లేకపోతే ఏం చేర్చాలి? ఈడి చేర్చాలి. ఓకేనా? అయితే ఇక్కడ పెయింట్ అనేది రెగ్యులర్ వెర్బ్ ఎందుకు అయ్యిందంటే పెయింట్ అనే వెర్బ్ 1కి చివరిని ఈడి చేర్చడం వల్ల వెర్బ్ 2 వెర్బ్ 3 ఏర్పడ్డాయి కాబట్టి పెయింట్ అనేది రెగ్యులర్ వెర్బ్ అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ పాస్, పాస్డ్, పాస్డ్ ఉత్తీర్ణుడు ఒకట. వాష్ శుభ్రం చేయట, వాష్డ్, వాష్డ్. నీడ్, నీడెడ్, నీడెడ్ అవసరం ఒకటి. ఇక్కడ మీకు రావచ్చు, సార్ ఇక్కడ చివరిని డి ఉంది కదా అని. నేనేమన్నాను? మెయిన్ వెర్బులకు చివర ఈ లేకపోతే ఈడీ చేరుతుంది అని చెప్పాను. ఓకేనా? ఈ లేకపోతే ఈడీ చేరుతుంది, ఈడీకి సంబంధించిన రూలు. ఇక్కడ ఈ లేదు కాబట్టి ఈడీ చేర్చాను. నీడెడ్, నీడెడ్. నీడ్ అనేది రెగ్యులర్ వెర్బ్, ఎందుకంటే దీనికి చివరిన ఈడీ చేర్చడం వల్ల V2 V3 ఏర్పడుతున్నాయి కాబట్టి నీడ్, నీడెడ్, నీడెడ్ అంటున్నాం కాబట్టి నీడ్ అనేది రెగ్యులర్ వెర్బ్. నెక్స్ట్ నాక్ తట్టుట, నాక్కి ఏమవుద్ది? నాక్డ్, నాక్డ్. ఓకేనా? ఈడీ, ఈడీ. ఫాలో, ఫాలోడ్, ఫాలోడ్ అంటే అనుసరించుట. ఎంజాయ్, ఎంజాయ్డ్, ఎంజాయ్డ్ ఆనందించుట. డిస్టర్బ్ అంటే భంగం కలిగించడం, డిస్టర్బ్డ్, డిస్టర్బ్డ్. అన్నాయ్ చిరాకు పడడం, అసహించుకోవడం. అన్నాయిడ్, అన్నాయిడ్ చివరిని ఈడి చేరించుకోండి. ప్రే ప్రార్థించడం, ప్రేయిడ్, ప్రేయిడ్. పుల్ లాగడం, పుల్లుడ్, పుల్లుడ్. థ్యాంక్ కృతజ్ఞత, కృతజ్ఞత తెలపడం లేదు ధన్యవాదాలు తెలపడం. థ్యాంక్డ్, థ్యాంక్డ్. టెస్ట్, టెస్టెడ్, టెస్టెడ్ పరీక్షించడం. వెయిట్ వేచి ఉండడం, వెయిటెడ్, వెయిటెడ్. ఇన్సల్ట్, ఇన్సల్టెడ్, ఇన్సల్టెడ్ అవమానించడం. విజిట్ సందర్శించడం, విజిటెడ్, విజిటెడ్. రిటర్న్ తిరిగి రావడం, తిరిగి తీసుకోవడం, ఆ విధంగా తిరిగి రావడం. రిటర్న్డ్, రిటర్న్డ్. స్కోల్డ్ తిట్టడం, స్కోల్డెడ్, స్కోల్డెడ్. బారో అప్పు తీసుకోవడం, బారోడ్, బారోడ్. వర్క్ పనిచేయడం, వర్క్డ్, వర్క్డ్. ఇవేంటంటే అన్నీ కూడా చివరిని ఈడీ చేర్చడం వల్ల V2 V3 ఏర్పడుతున్నాయి కాబట్టి ఈ మెయిన్ వెర్బులన్నీ కూడా రెగ్యులర్ వెర్బులు. ఏ వెర్బునైతే మనము చివరిన ఈడీ చేర్చి మిగతా 2 రూపాయల రాస్తామో V2 V3 రాస్తామో ఆ వెర్బనే రెగ్యులర్ వెర్బ్ అంటాము. ఓకేనా? నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్, ఫిల్, ఫిల్డ్, ఫిల్డ్. ఫిల్ అంటే ఇక్కడ నింపుట. హెల్ప్, హెల్ప్డ్, హెల్ప్డ్ సహాయం చేయుట. ట్రస్ట్, ట్రస్టెడ్, ట్రస్టెడ్ విశ్వసించుట. ఇవన్నిటికి కూడా ఈడి చేరుతున్నాయి. మెయిన్ వెర్బ్ చివర ఈడి చేరగా V2 V3 ఏర్పడుతున్నాయి కాబట్టి V2 V3 వెర్బ్ ఫామ్స్ చివరి ఈడీలు చేరాయి కాబట్టి ఈ వెర్బ్స్ అన్నీ రెగ్యులర్ వెర్బ్స్ అని అర్థం. ఏ వెర్బ్స్? ఫిల్, హెల్ప్ ఇవన్నీ కూడా రెగ్యులర్ వెర్బ్ అని. ఓకేనా? ట్రస్ట్, ట్రస్టెడ్, ట్రస్టెడ్ విశ్వసించుట. డెలివర్, డెలివర్డ్, డెలివర్డ్ అందజేయుట. మిస్, మిస్డ్, మిస్డ్ తప్పిపోవుట. ప్లాన్, ప్లానడ్, ప్లానడ్ ప్రణాళిక వేయుట. షౌట్, షౌటెడ్, షౌటెడ్ అరవడం. టాక్, టాక్డ్, టాక్డ్ మాట్లాడుట. టచ్, టచ్డ్, టచ్డ్ తాకుట. ఫియర్, ఫియర్డ్, ఫియర్డ్ భయపడుట. క్లీన్, క్లీన్డ్, క్లీన్డ్ శుభ్రం చేయుట. రెస్పెక్ట్, రెస్పెక్టెడ్, రెస్పెక్టెడ్ గౌరవించుట. స్టాప్, స్టాప్డ్, స్టాప్డ్ ఆగడం. స్టార్ట్, స్టార్టెడ్, స్టార్టెడ్ మొదలవ్వడం లేదా ప్రారంభం అవ్వడం. గెస్, గెస్డ్, గెస్డ్ అంటే ఊహించడం. ఎసెట్, ఎసెట్టెడ్, ఎసెట్టెడ్ అంటే నొక్కి చెప్పుట. ASSERT ఎసెట్ నొక్కి చెప్పుట. ట్రావెల్, ట్రావెల్డ్, ట్రావెల్డ్ ప్రయాణించడం. రీచ్ చేరుకోవడం, రీచ్డ్, రీచ్డ్. అపాయింట్ నియమించడం, అపాయింటెడ్, అపాయింటెడ్. ఎక్స్ప్లెయిన్, ఎక్స్ప్లెయిన్డ్, ఎక్స్ప్లెయిన్డ్ వివరించడం. కిస్ ముద్దు పెట్టుట, కిస్డ్, కిస్డ్. బాయిల్ అంటే మరిగించుట, కాచడము ఆ విధంగా. బాయిల్డ్, బాయిల్డ్. ఓకేనా? నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్, బోస్ట్, BOST బోస్ట్ అంటే గొప్పలు చెప్పుకోవడం. దీనికి చివర కూడా ఈడే కాబట్టి ఈడీ చేరింది. బోస్టెడ్, బోస్టెడ్. ఓకేనా? బోస్టెడ్, బోస్టెడ్ గొప్పలు చెప్పుకోవడం. అంటే ఏ వెర్బ్కి అయితే దాని యొక్క వెర్బ్ 2 వెర్బ్ 3 రూపాలలో ఈడీ చేరుతుందో చివరన ఆ వెర్బు రెగ్యులర్ వెర్బ్ అని అర్థం. అలాగే చివరన డి చేరేవి, చివరన ఈడి చేరేవి కూడా నెక్స్ట్ చెప్తాను. ఇవన్నీ రెగ్యులర్ వెర్బ్లు. మెయిన్ వెర్బ్కి ఏ వెర్బ్కి అయితే V2 V3 ఫారాల్లో ఈడీ చేరుతుందో అటువంటి మెయిన్ వెర్బుల్ని ఏమంటామంటే రెగ్యులర్ వెర్బులు అంటామని అర్థం. నెక్స్ట్ అండి, ఎపీల్, ఎపీల్డ్, ఎపీల్డ్ మనవి చేసుకోవడం. కౌంట్, కౌంటెడ్, కౌంటెడ్ లెక్కించడం. కాంక్వర్, కాంక్వర్డ్, కాంక్వర్డ్ CONQUER కాంక్వర్. కన్వే తెలియజేయట. కన్వేడ్, కన్వేడ్
కామెంట్, కామెంటెడ్, కామెంటెడ్ విమర్శించడం. క్లైంబ్, క్లైంబ్డ్, క్లైంబ్డ్ ఎక్కుట. కరెక్ట్ దిద్దుట, సరిదిద్దుట. కరెక్టెడ్, కరెక్టెడ్. కండక్ట్, కండక్టెడ్, కండక్టెడ్ నిర్వహించుట. ఇవన్నిటికి కూడా వెర్బ్ వన్లో చివరిని ఈ లేదు కాబట్టి ఈడి చేరాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఈ మెయిన్ వెర్బులు అన్నీ కూడా రెగ్యులర్ వెర్బులు అవుతాయి. నెక్స్ట్ అండి అటాక్, అటాక్డ్, అటాక్డ్. ఎలో, అలౌడ్, అలౌడ్. అటాక్ అంటే దాడి చేయడం, ఎలా అంటే అనుమతించడం. ఎక్వైంట్ అంటే పరిచయం అవుట, పరిచయం అవుట. ఎక్వైంటెడ్, ఎక్వైంటెడ్, ఎక్వైంటెడ్. క్రస్, క్రస్డ్, క్రస్డ్ నలిపివేయుట. డ్రీమ్, డ్రీమ్డ్, డ్రీమ్డ్ కలలో కనుట. ఓకేనా. డిఫెండ్, డిఫెండెడ్, డిఫెండెడ్ అంటే ఇక్కడ రక్షించుట. డిఫెండ్ అంటే రక్షించుట. డిస్ప్లే, డిస్ప్లేడ్, డిస్ప్లేడ్ డిస్ప్లే అంటే ప్రదర్శించుట. ఎంటర్, ఎంటర్డ్, ఎంటర్డ్ ప్రవేశించుట. ఎంటర్ అంటే ఇక్కడ ప్రవేశించడం. నెక్స్ట్ ఎగ్జిస్ట్ ఉండడం. అంటే ఎగ్జిస్ట్ అంటే అందులో ఉండడం, అందులో ఉండడం, ఉనికిలో ఉండడం అంటాం. అందులో ఉంటే ఎగ్జిస్ట్ అయి ఉన్నది, అందులో ఉంది అని అర్థం ఉండుట. ఎగ్జిస్టెడ్, ఎగ్జిస్టెడ్. ఎంబ్రాస్, EMBRASS ఎంబ్రాస్ అంటే ఇబ్బంది పెట్టడం, విసుగుచ్చేటట్లు చేయడం, ఇబ్బంది పెట్టడం అలా మీనింగ్. ఎంబ్రాస్డ్, ఎంబ్రాస్డ్. ఫినిష్, ఫినిష్డ్, ఫినిష్డ్. ఫినిష్ అంటే పూర్తి చేయడం, పూర్తి ఒకట. ఎక్స్పెక్ట్, ఎక్స్పెక్టెడ్, ఎక్స్పెక్టెడ్ ఆశించుట. ఇవన్నీ కూడా మెయిన్ వెర్బ్కి చివర ఈడీ చేరడం వల్ల V2 V3లు ఏర్పడుతున్నాయి. ఈ విధంగా ఏ వెర్బ్కైతే చివరన ఈడీ చేర్చడం వల్ల V2 V3లు ఏర్పడుతున్నాయో ఆ మెయిన్ వెర్బులన్నీ కూడా రెగ్యులర్ వెర్బులు. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్. కిక్, కిక్డ్, కిక్డ్ తన్నుట. జాయిన్, జాయిన్డ్, జాయిన్డ్ చేరుట. ఇన్వెస్ట్, ఇన్వెస్టెడ్, ఇన్వెస్టెడ్ పెట్టుబడి పెట్టుట. ఇంపోర్ట్ దిగుమతి చేయుట. ఇంపోర్టెడ్, ఇంపోర్టెడ్. ఇన్వెంట్ అంటే కనిపెట్టుట. ఇన్వెంటెడ్, ఇన్వెంటెడ్. అలాగే హగ్ కౌగిలించుకోవడం. హగ్డ్, హగ్డ్. ఇన్వెంట్ దగ్గర ఇంకోటి నేర్చుకోవచ్చు. డిస్కవర్, డిస్కవర్, డిస్కవర్డ్, డిస్కవర్డ్. ఈ రెగ్యులర్ వెర్బ్లో చివరి ఈడి చేరిక వెర్బ్ కింద వస్తుంది. డిస్కవర్, డిస్కవర్డ్, డిస్కవర్డ్. హగ్, హగ్డ్, హగ్డ్. ఇంప్రెస్, ఇంప్రెస్డ్, ఇంప్రెస్డ్ అంటే ఆకట్టుకోవడం. ఇన్సిస్ట్, ఇన్సిస్టెడ్, ఇన్సిస్టెడ్ పట్టుపట్టడం. హ్యాంగ్ వేలాడదీయడం. హ్యాంగ్డ్, హ్యాంగ్డ్. గ్యాదర్, గ్యాదర్డ్, గ్యాదర్డ్ సేకరించుట. బెగ్, బెగ్డ్, బెగ్డ్ వేడుకోవడం. బ్లింక్, బ్లింక్డ్, బ్లింక్డ్ రెప్పపాటు వేయడం. ఎఫిక్స్ అంటే అతికించడం. ఎఫిక్స్డ్, ఎఫిక్స్డ్. ఎకస్టమ్ అంటే అలవాటు పడడం. ఎకస్టమ్డ్, ఎకస్టమ్డ్. ఎటైన్ అంటే సాధించుట. ఎటైన్డ్, ఎటైన్డ్. అవైల్ అంటే వినియోగించడం. అవైల్డ్, అవైల్డ్. అట్రాక్ట్ ఆకర్షించుట. అట్రాక్టెడ్, అట్రాక్టెడ్. అసిస్ట్ సహాయం చేయడం. అసిస్టెడ్, అసిస్టెడ్. అలాట్ కేటాయించడం. అలాటెడ్, అలాటెడ్. అటెండ్ హాజరవుట. అటెండెడ్, అటెండెడ్. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్. చార్ట్, చార్ట్ అంటే CHAT చార్ట్ అంటే కబుర్లు చెప్పుకోవడం. చార్టెడ్, చార్టెడ్. విస్పర్, విస్పర్డ్, విస్పర్డ్ అంటే గుసగుసలు ఆడుకోవడం. పోర్ అంటే పోర్డ్, పోర్డ్ అంటే పోడు నీరు పోయడం. నీరు పోస్తాం కదా పోర్, POUR పోర్. నెక్స్ట్ యాడ్, ADD యాడ్ అంటే జోడించుట. యాడ్ చేయడం కలపడం. యాడెడ్, యాడెడ్. అవాయిడ్ నివారించడం. అవాయిడెడ్, అవాయిడెడ్. కాషన్ హెచ్చరించుట. కాషనడ్, కాషనడ్. ఆన్సర్ సమాధానం ఇవ్వడం. ఆన్సర్డ్, ఆన్సర్డ్. అలాగే వండర్ ఆశ్చర్యపోవడం. వండర్డ్, వండర్డ్. ఓకేనండి. ఇవి కేవలం వెర్బ్ 1కి చివర ఈడీ చేరడం వల్ల ఏర్పడే V2 V3 ఫామ్స్తో కూడినటువంటి రెగ్యులర్ వెర్బ్స్ అనమాట. ఓకేనా. ఈడీ ఎప్పుడు చేరుతుందంటే మరొకసారి మీకు చెప్తున్నాను. వెర్బ్ 1కి చివర ఎక్కడ కూడా ఈ ఉండదు. ఈ లేనప్పుడు మాత్రమే ఈడీ యాడ్ చేసి మనం V2 V3 ఫామ్స్ రాయాలి. ఈ విధంగా ఏ వెర్బ్కైతే దాని చివర ఈడీ చేరడం వల్ల V2 V3 ఫామ్స్ ఏర్పడుతున్నాయో ఆ వెర్బలన్నింటినీ రెగ్యులర్ వెర్బ్స్ అంటాం. రెగ్యులర్ వెర్బ్స్. అలాగే ఈడీఏ కాకుండా చివరన డి కూడా చేరిన వెర్బలు ఉంటాయి. చివరన IED కూడా చేరిన వెర్బలు ఉంటాయి. అవి కూడా రెగ్యులర్ వెర్బ్సే. ఈ వీడియోలో చెబితే ఆ లిస్ట్ అంతా కూడా ఆ వీడియో లెంత్ పెరుగుతుంది. కాబట్టి మీకోసం ఎక్కువ వెర్బ్స్ని సేకరించి సపరేట్గా దీని తర్వాత చివరన డి చేరేవి, చివరన IED చేరే రెగ్యులర్ వెర్బ్స్ గురించి వీడియో చేస్తాను. ఓకేనా. ఈ వెర్బ్స్ అన్నింటినీ మీరు ప్రాక్టీస్ చేయండి. వీటితో పాటు ఇంకా ఎక్స్ట్రాగా మీరు
సెర్చ్ చేసి వెర్బుల్ని మీరు నోట్ చేసుకుంటే మ్యాక్సిమం మీకు అన్ని వెర్బులు కూడా కవర్ అయిపోతాయి. కాబట్టి తప్పనిసరిగా అందరికీ వెర్బ్ 1, వెర్బ్ 2, వెర్బ్ 3 మీద బాగా గ్రిప్ ఉండాలి. ఓకేనండి. ఈ వీడియో కేవలం వెర్బ్ 1కి చివర ఈడి చేరితే ఏర్పడే రెగ్యులర్ వెర్బ్స్ గురించి చెప్పుకున్నాం, V2, V3 ఫామ్స్. ఓకేనండి.